హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. ఈరోజు మేము చేసుకునే కట్టుచారు చూపిస్తాను. మేమైతే ఉగాది స్పెషల్గా కంపల్సరీ చేసుకుంటాము. కట్టు అంటే ఏం లేదండి, ఉగాదికి భక్ష్యాలు చేస్తాం కదా, ఆ బొబ్బట్ల కోసం పప్పు ఉడకబెడతాము. పప్పు ఉడికిన తర్వాత మిగిలిన నీళ్లతో ఈ కట్టుచారు చేస్తారు. ఆల్రెడీ మొన్న చేసిన బొబ్బట్లు వీడియోలో కట్టు ఎలా తీసానో చూపించాను. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ ఇంగ్రీడియంట్స్, ఎంత ఈజీగా ఉంటుందో అంత టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి క్యూబ్స్ లాగా మామిడికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు కూడా కొంచెం పెద్దగా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, టమాటాలు. నేను 2 టమాటాలని కట్ చేసి పెట్టుకున్నాను. ఇది భక్ష్యాల్లోకి తయారు చేసుకున్న పూర్ణం. చెప్పాను కదా, పప్పు ఉడికించి బొబ్బట్ల కోసం తయారు చేసుకున్న పూర్ణం ఇది. బెల్లం పప్పు కలిపి చేసుకున్నాం కదా అది. ఇది కొంచెం ఇందులో వేసుకుంటాము. ఇది మీ దగ్గర లేకపోయినా పర్లేదు, బెల్లం కూడా వేసుకోవచ్చు. నేను ఒక 20 గ్రామ్ చింతపండు తీసుకున్నాను. దీన్ని నానబెట్టి గుజ్జు తీసి పెట్టుకోవాలి. మనం చారు చేసుకునే ప్యాన్ తీసుకోవాలి. దాంట్లో కట్టు తీసి పెట్టుకున్నాం కదా, పప్పు ఉడకగా వచ్చిన నీళ్లు, ఆ నీళ్లు పోసుకోవాలి. నానబెట్టి గుజ్జు తీసుకున్న చింతపండు వేసుకోవాలి. కావాల్సినన్ని వాటర్ పోసుకోవాలి. దీంట్లో మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు, నేను ఒక చిన్న మామిడికాయని తొక్క తీసి ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి 4-5 పచ్చిమిర్చి వేసుకున్నాను. కరివేపాకు, కొత్తిమీర, టమాటా ముక్కలు, 5-6 వెల్లుల్లిపాయలని కచ్చాపెచ్చగా దంచుకొని వేసుకోవాలి. టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 2 టీ స్పూన్స్ వేసుకుంటున్నాను. టేస్ట్ చూసుకొని తర్వాత కూడా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి. ఇలా వేయాల్సినవన్నీ ఒక్కసారి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి. మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయలు ఇవన్నీ ఉడికే వరకు మరిగించుకోవాలి. మరగడం స్టార్ట్ అయిన తర్వాత దీంట్లో పూర్ణం వేసుకోవాలి. మనం బొబ్బట్ల కోసం తయారు చేసుకున్న పూర్ణం వేసుకోవాలి. మీ దగ్గర ఈ పూర్ణం లేదనుకోండి, బెల్లం కూడా వేసుకోవచ్చు. ఈ చారుని 10 నిమిషాలు మరగనివ్వాలి. చారు మంచిగా మరిగింది కదా, కొంచెం పల్చగా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని చిక్కగా చేయాలంటే ఒక బౌల్లో 2 టీ స్పూన్స్ బియ్యం పిండి వేసుకోవాలి. దాంట్లో 1/2 కప్పు వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి. పిండిని నీళ్ళల్లో కలుపుకొని చారులో వేసుకోవడం వల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇలా కలుపుకున్న పిండిని చారులో పోసుకోవాలి. కలుపుకుంటూ పోసుకోవాలి, లేదంటే ఉండలు కడుతుంది. ఇలా పిండి కలుపుకొని పోసుకోవడం వల్ల చారు చిక్కబడుతుంది. మీకు ఈ చారు ఇంకా చిక్కగా కావాలి అనుకుంటే ఇంకా కొంచెం పిండి కలుపుకొని కూడా పోసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు మరగనివ్వాలి, ఎందుకంటే ఈ పిండి ఉడకాలి కదా. సాల్ట్ సరి చూసుకోండి, కావాలనుకుంటే సాల్ట్ కానీ కారం కానీ యాడ్ చేసుకోవచ్చు. 2 నిమిషాల తర్వాత పోపు వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ హోల్సమ్ వుడ్ బ్రష్ గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకుంటున్నాను. మీకు కూడా ఎలాంటి కల్తీ కానీ మినరల్ ఆయిల్స్ కానీ కలవని ప్యూర్ ఆయిల్ కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టచ్చు, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు చిటపట్లాడిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2-3 ఎండుమిర్చి ముక్కలు చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు వేసుకుని ఈ పోపుని చారులో వేసుకోవాలి. అంతే, టేస్టీగా ఉగాది స్పెషల్ కట్టుచారు రెడీ అయిపోయింది. రైస్లోకి అయితే సూపర్ ఉంటుంది. మేమైతే ఉగాదికి కంపల్సరీ చేసుకుంటాము. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.